దిశ యాప్ ని తీసుకొచ్చారు, దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు, ప్రతి సచివాలయ పరిధిలో మహిళా పోలీసులు తీసుకొచ్చారు, మహిళల రక్షణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా జగనన్న తీసుకురావడం జరిగింది. అలాగే మహిళల్ని రాజకీయంగా ఉన్నత స్థానంలో పెట్టారు జగనన్న అనడానికి ఎన్నో ఉదాహరణలు. అంతగా మహిళలను రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి, అలాగే మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారు. అతను ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 ఏళ్లు కూడా ఏ పథకం ప్రవేశపెట్టినా అందులో ఎక్కువగా లబ్ధిదారులు మహిళలే ఉండేట్టుగా చూశారు. అలాగే ఒక ఇల్లు ఇస్తే అది మహిళల పేరుతో ఇచ్చారు. ఒక పథకం, ఒక అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ అవ్వచ్చు, ప్రతిది కూడా మహిళల పేరుతో ఇచ్చిన మహిళా పక్షపాత ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. గతంలో మహిళా సాధికారత కోసం వైఎస్ఆర్ గారు ఎంతగానో కృషి చేస్తే అంతకు డబుల్ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మహిళా సాధికారత కోసం కృషి చేసిన విషయం మనందరము చూసాము. చట్టం చేయకపోయినా, రాజ్యాంగం ఇవ్వకపోయినా కూడా జగనన్న ఎంతగానో మహిళా సాధికారతకు, మహిళలకి రాజకీయంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి కృషి చేసిన పరిస్థితి మనం చూసాం.